డబ్బు ఉన్నవాళ్లే మనల్ని చివరి వరకు చూసుకుంటారా, లేదా మనసున్నవాళ్లే అసలైన బంధాల విలువ చూపిస్తారా? ఒక తల్లి తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం ఆమె జీవితాన్నే ఎలా మార్చిందో ఈ కథ చెబుతుంది. ఒక చిన్న ఊరిలో రాములమ్మ అనే ఒక మహిళ తన కుటుంబంతో కలిసి జీవించేది. రాములమ్మకు 2 కొడుకులు ఉండగా వారికి 2 భార్యలు కూడా ఉండేవారు. పెద్ద కొడుకు పేరు రవి. రవి జీతం కొంచెం తక్కువగా ఉండడం వల్ల అతనికి పేద కుటుంబానికి చెందిన అమ్మాయిని తక్కువ కట్నంతో పెళ్లి చేశారు. అతని భార్య పేరు సీత. సీత చాలా సాదాసీదా మనస్తత్వం, కుటుంబాన్ని ప్రేమతో చూసుకుంటూ ఇంటి పనులన్నీ నిశ్శబ్దంగా చేస్తూ ఉండేది. చిన్న కొడుకు పేరు కుమార్. కుమార్ జీతం కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల అతనికి డబ్బున్న కుటుంబం నుంచి అమ్మాయిని చూసి పెళ్లి చేశారు. రాములమ్మ చిన్న కొడుకు భార్య పేరు రేఖ. రాములమ్మకు చిన్న కోడలు రేఖ అంటే కొంచెం ఎక్కువ ఇష్టముండేది. ఎందుకంటే ఆమె డబ్బున్న కుటుంబం నుంచి వచ్చిందనే కారణంతో ఇంట్లో జరిగే చాలా విషయాల్లో రాములమ్మ చిన్న కోడలు రేఖకే ఎక్కువ మద్దతుగా నిలిచేది. చిన్న కొడుకు కుమార్ కూడా తన భార్య రేఖను చాలా ఇష్టపడుతూ ఆమె చెప్పిన మాటలకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చేవాడు. అయినా కూడా ఇంట్లో పెద్దగా గొడవలు లేకుండా రాములమ్మామె 2 కొడుకులు వారి భార్యలు అందరూ కలిసి ఒకే ఇంట్లో కలిసి జీవిస్తూ ఉండేవారు. సీత, బయట గిన్నెలు ఉన్నాయి, త్వరగా కడిగి లంచ్ బాక్సులకు భోజనం సిద్ధం చేయి. సరే అత్తయ్య, నేను అవి కడిగి వెంటనే భోజనానికి సిద్ధం చేస్తాను. అమ్మ రేఖ, ఇదిగో కాఫీ. లేచి బ్రష్ చేసుకుని కాఫీ తాగు అమ్మా. నీకు టిఫిన్ నేను సిద్ధం చేస్తాను. సరే అత్తయ్య, కాని నాకు ఈరోజు జీడిపప్పు ఉప్మా కావాలి. అప్పుడు రాములమ్మ, ఇప్పుడే సిద్ధం చేస్తాను అమ్మా అని చెప్పి సీతకు ఏమీ చెప్పకుండా జీడిపప్పు ఉప్మాను ప్రత్యేకంగా సిద్ధం చేసి రేఖకు ఇచ్చింది. రేఖ ఆ ఉప్మాను తిని మళ్లీ హాయిగా పడుకుంది. కాని సీత మాత్రం ఉదయం నుంచి ఒక్క క్షణం కూడా విశ్రాంతి లేకుండా అన్ని పనులు చేస్తూనే ఉంది. ఆమె గిన్నెలన్నీ కడిగి భోజనం వండి తన భర్త రవి మరియు మరిది కుమార్ ఇద్దరికీ లంచ్ బాక్సులు సిద్ధం చేసి ఇంట్లో ఉన్నవారందరికీ మధ్యాహ్నం భోజనం పెట్టింది. అందరూ భోజనం చేసి లేచిన తరువాత సీత కూడా ఆఖరుగా తాను తినిమళ్లీ గిన్నెలన్నీ కడిగి ఇంటిని శుభ్రం చేస్తూ ఉండేది. అలా ఇంట్లోని అన్ని పనుల బాధ్యత సీత ఒక్కరే మోస్తూ ఎప్పుడూ అలసట చూపకుండా ఎవరితోనూ మాట పెట్టకుండా తన పని తాను చేసుకుంటూ ఉండేది. అలా రోజులు గడుస్తూ ఉండగా రేఖకు ఒక ఆలోచన వచ్చింది. నా భర్త సంపాదనతోనే ఈ ఇంట్లో అందరూ బతుకుతున్నారు. ఇలానే కలిసుండడం కంటే వేరుగా ఉంటే బాగుంటుంది. అప్పుడు మనకు మరింత గౌరవం ఉంటుంది. పెద్ద ఇంట్లో హాయిగా జీవించవచ్చు అని అనుకుని ఆ విషయాన్ని రాములమ్మకు చెప్పాలని నిర్ణయించుకుంది. రేఖ ఏది చెప్పినా దానికి ఎదురు చెప్పే ధైర్యం కుమార్కు ఉండేది కాదు. ఆమె మాటే చివరి మాట అన్నట్టుగా కుమార్ కూడా అదే అనుసరించేవాడు. అందుకే ఒకరోజు రేఖ తన మనసులో ఉన్న విషయాన్ని అందరి ముందు చెప్పింది. మేము వేరుగా ఉండాలని అనుకుంటున్నామత్తయ్యా. ఇది చిన్న ఇల్లు చాలా ఇరుకుగా ఉంది. అందుకే మేము టౌనుకు వెళ్లి కొంచెం పెద్ద ఇంట్లో హాయిగా ఉండాలని అనుకుంటున్నాం. ఆ మాట విన్నాక అక్కడ ఉన్నవాళ్లలో ఎవరూ ఎదురు చెప్పలేదు. ఒక్క క్షణం నిశ్శబ్దం అలుముకుంది. కొంతసేపటి తరువాత అందరూ సరే అని చెప్పి ఆ విషయాన్ని అంగీకరించారు. పెద్ద కొడుకు రవి అతని భార్య సీత కూడా ఏమీ అనలేదు. కాని రాములమ్మ మనసులో మాత్రం పెద్ద కొడుకు దగ్గర డబ్బు లేదు, అతను తనను సరిగా చూసుకోలేడు అన్న భావన ఆమెకు బలంగా ఉంది. అందుకే ఆమె తన నిర్ణయాన్ని స్పష్టంగా చెప్పింది. మీరు టౌన్కు వెళ్తే నేను నా చిన్న కొడుకు చిన్న కోడలి దగ్గరే ఉంటాను. పెద్ద కొడుకు దగ్గర అవసరమైనంత డబ్బు లేదు. రేపు నాకు ఏదైనా జరిగితే ఆసుపత్రికి తీసుకెళ్లడానికి కూడా అతని దగ్గర సరిపడా డబ్బు ఉండదు. అందుకే నేను చిన్నవాడి దగ్గరే ఉంటాను. టౌన్కు వెళ్లిన తర్వాత రేఖ పూర్తిగా మారిపోయింది. ఇంటి అద్దె ఖర్చులు అన్నీ పెరిగిపోయాయి. అయినా ఆమెకు ఏమీ అనిపించలేదు. ఇంటి పనులేవీ చేయకుండా ఇంట్లో పనిమనిషిని పెట్టుకుంది. అంతేకాదు టౌన్కు వచ్చిన తరువాత
రేఖ రాములమ్మను కూడా పెద్దగా పట్టించుకునేది కాదు. రోజులు గడుస్తుండగా రాములమ్మకు ఆరోగ్యం సరిగా లేకుండా పోయింది. జబ్బు చేయడంతో ఆమె బాగా అలసిపోయి నడవలేని స్థితికి కూడా వచ్చింది. రాములమ్మ ఎంత అవస్థలు పడుతున్న అత్తకు ఏమైందో చూసే సమయం కూడా కేటాయించలేదు. అప్పుడు రాములమ్మకు ఒక విషయం అర్థమైంది. రేఖ డబ్బున్న కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి అన్న కారణంతో ఆమెకు ఎలాంటి పనులు చేయకుండా వదిలేయడం వల్లే ఆమెలో అహంకారం పెరిగిందని తన చేసిన తప్పుకు తానే కారణమని రాములమ్మ బాధపడింది. రాములమ్మ ఎంత అవస్థలు పడుతున్న విషయం ఏదో ఒక విధంగా పెద్ద కొడుకు రవి అతని భార్య సీతకు తెలిసింది. వెంటనే వారు ఇద్దరూ టౌన్కు వచ్చారు. తల్లిని అలా బలహీనంగా చూసి వారి మనసులు తట్టుకోలేకపోయాయి. అమ్మా, నీకు ఏమైంది? ఒక్క మాట చెప్పినా నేను వెంటనే వచ్చేవాడిని. ఇంత కష్టం నువ్వు ఒంటరిగా ఎలా భరించావు అమ్మా? అత్తయ్య, మాకు ఎందుకు కబురు పంపలేదు? మీరు లేవండి, ముందుగా ఆసుపత్రికి పోదాం. అలా పెద్ద కొడుకు పెద్ద కోడలు కలిసి రాములమ్మను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. తర్వాత ఆమెను తమ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ రాములమ్మను సుఖంగా కూర్చోబెట్టి తినడానికి కావాల్సిన అన్నీ సీత తన చేతులతో తెచ్చిపెట్టింది. మందులు సమయానికి ఇవ్వడం నుంచి విశ్రాంతి తీసుకునే వరకు ప్రతి విషయంలో సీత ఎంతో ప్రేమతో చూసుకుంది. ఆ సన్నివేశాలన్నీ చూస్తూ రాములమ్మ మనసులో ఒక నిజం స్పష్టంగా అర్థమైంది. డబ్బు ఉన్న చోట భద్రత ఉంటుందన్న తన ఆలోచన తప్పు అని డబ్బు కంటే మనిషిలోని గుణమే గొప్పదని ఆమె హృదయపూర్వకంగా గ్రహించింది.